హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ టాపిక్ ఆల్ ప్లాంట్ హార్మోన్స్. సో ఆల్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అనేవి ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి మనం జస్ట్ ఓన్లీ 10 minutesలో మొత్తం డీటెయిల్గా రివైజ్ చేసుకుందాం. సో ఆ ప్లాంట్ హార్మోన్స్ నుంచి మనకి మాక్సిమం 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం NEET 2025లో. సో 10 minutesలో మీకు 8 marks అనేవి కన్ఫర్మ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు అన్ని ప్లాంట్ హార్మోన్స్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి రివైజ్ అవుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము 10 minutesలో రివైజ్ చేయించాం. సో ఆ వీడియోస్ కూడా మేము ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్ మేము అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్, ఫార్ములా షీట్స్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫ్రీ క్లాసెస్ ప్లేలిస్ట్ వైజ్గా ప్రతి ఒక్క చాప్టర్ మేము డీటెయిల్డ్గా 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆ వీడియోస్ కూడా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎన్టీఏ నుంచి లేటెస్ట్గా ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే, సిటీ సెంటర్ అండ్ అప్డేట్స్ ఏమొచ్చినా మేము మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్. ప్రిపరేషన్ అయ్యే వరకు మీకు ఈ ఛానల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నా నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ రిగార్డింగ్ కట్ ఆఫ్స్ కాలేజెస్ కోసం కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ హార్మోన్ మనం మాట్లాడుకున్నట్లయితే ఆక్సిన్. సో హార్మోన్ నేమ్ ఆక్సిన్. ఆరిజిన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది ఆక్సిన్ అన్న నేమ్. సో ఆక్సిన్ అంటే టు గ్రో అని అర్థం. సో డిస్కవరీ అన్నది FW వెంట్ అన్న సైంటిస్ట్ సిలెప్టైల్ టిప్స్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్స్ నుంచి మనకి ఆక్సిన్ అన్నది కనిపెట్టారు. సో ఆక్సిన్ అనేది మనకి మెయిన్లీ 2 typesగా ఉంటుంది, IAA అండ్ IBA. సో ఇక్కడ న్యాచురల్ ఆక్సిన్స్ ఏమో ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ IAA అండ్ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ IBA. సో ఇక్కడ సింథటిక్ ఆక్సిన్ మనకి 2 types మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, NAA నెప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అండ్ 2,4-D. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఆక్సిన్ అనేది ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది అంటే సైట్ ఆఫ్ ప్రొడక్షన్ షూట్ ఎపైసెస్ దగ్గర మనకి మెయిన్లీ దొరుకుతుంది. అండ్ యంగ్ లీవ్స్ అండ్ డెవలపింగ్ సీడ్స్లో మనం ఈ ఆక్సిజన్ అనేది చూడొచ్చు. సో ట్రాన్స్పోర్ట్ అనేది మనకి యూనిడైరెక్షనల్ వేలో అవుతుంది, ఓన్లీ 1 direction అనేది ఫాలో అవుతుంది ఫ్రమ్ ఎపెక్స్ టు బేస్. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆక్సిజన్ ఫంక్షన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సెల్ ఎన్లాంగేషన్ ఇన్ స్టెమ్స్. సో ఫంక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు స్టేట్మెంట్ బేస్డ్ అండ్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క హార్మోన్కి మనకి ఫంక్షన్స్. ఆక్సిన్ అన్నది సెల్ ఎన్లాంగేషన్ ఇన్ స్టెమ్స్, ఎపైకల్ డామినెన్స్ ఉంటుంది మనకి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎపైకల్ డామినెన్స్ ఏ హార్మోన్లో కనిపిస్తుంది అంటే ఆక్సిన్. సో ఇక్కడ రూట్ ఇనిషియేషన్ ఇన్ స్టెమ్ అండ్ ప్రివెంట్స్ లీఫ్ అబ్సిషన్. సో ఇక్కడ లీఫ్ అన్నది సెన్సెస్ అవ్వడానికి ప్రివెంట్ చేస్తుంది. సో సెన్సెస్ టైం కూడా పెంచుతుంది. యూజ్డ్ ఇన్ పార్థెనోకార్పీ. సో డెవలప్మెంట్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఆక్సిన్స్ అన్నది. అండ్ వీడ్ కంట్రోల్లో హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. 2,4-D ఏదైతే సింథటిక్ ఆక్సిన్ ఉందో సో దాన్ని మనం ఓన్లీ డైకాట్లో ఉండే వీడ్ కంట్రోల్కి మనం యూజ్ చేస్తాం. ఆక్సిన్ అన్నది నాట్ మోనోకాట్స్, ఓన్లీ డైకాట్స్లో వీడ్ కంట్రోల్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జైలమ్ డిఫరెన్సియేషన్ అండ్ సెల్ డివిజన్ ఇన్ క్యాంబియం. సో ఆక్సిన్ రోల్ అన్నది మనం అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ హర్బిసైడ్స్, ఎగ్జాంపుల్ 2,4-D. సో ఇక్కడ ప్రమోట్స్ రూట్ ఫార్మేషన్ ఇన్ కట్టింగ్, ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్స్ అండ్ ప్రివెంట్ ఫ్రూట్ డ్రాప్. సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. అండ్ కమర్షియల్ యూజెస్ ఆఫ్ ఆక్సిన్ మనం చూసుకున్నట్లయితే వెజిటేటివ్ ప్రొపగేషన్లో మనకి యూజ్ అవుతుంది, ఎగ్జాంపుల్ టిష్యూ కల్చర్, స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఇన్ ఎగ్జాంపుల్స్ లైక్ ఫ్రూట్ సెట్టింగ్ అండ్ ఫ్రూట్ గ్రోయింగ్. సో దీంట్లో కూడా వితౌట్ ఫెర్టిలైజేషన్ మనకి ఆక్సిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మ్యాక్సిమం ఇక్కడి నుంచే మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, దీనికి బయటికి క్వశ్చన్స్ అనేవి రావు. సో మ్యాక్సిమం మీరు అన్ని హార్మోన్స్కి ఫంక్షన్స్, రోల్, కమర్షియల్ యూజెస్, సైట్ ఆఫ్ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం సైటోకైనిన్ చూసుకున్నట్లయితే డిస్కవరీ అనేది మనకి 2 scientists ఇచ్చారు, SK స్కుగ్ అండ్ మిల్లర్. సో ఈ సైంటిస్ట్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ఆటోక్లేవ్డ్ హెర్రింగ్ స్పర్మ్ ఆఫ్ DNA. సో దాని ద్వారా మనకి సైటోకైనిన్ అన్నది డిస్కవర్ అయింది. సో మనకి సోర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రూట్ ఎపైసెస్లోనే దొరుకుతుంది. అండ్ డెవలపింగ్ షూట్ బడ్స్ అండ్ యంగ్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. సో కెమికల్ డెరివేటివ్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఎడినైన్ డెరివేటివ్స్ అవుతుంది. అండ్ ఆక్సిన్ అనేది మనకి ఇండోల్ డెరివేటివ్ అవుతుంది. సో సైట్ ఆఫ్ సింథసిస్ మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ ఇన్ రూట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఫంక్షన్ మెయిన్ ఇంపార్టెంట్, ప్రమోట్స్ ఇన్ సెల్ డివిజన్. సైటోకైనిన్ అనగానే మనకి సెల్ డివిజన్ అన్న వర్డ్ గుర్తుకు రావాలి. డిలే ఇన్ లీవ్ సెన్సెస్. సో ఇక్కడ మనకి ఓల్డ్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్కి గ్లూకోజ్ అండ్ అదర్ న్యూట్రియంట్ అనేది మొబిలైజ్ చేస్తుంది. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ సైటోకైనిన్కి. ప్రమోట్ న్యూట్రియంట్ మొబిలైజేషన్ అండ్ హెల్ప్స్ ఇన్ ఓవర్కమింగ్ ఎపైకల్ డామినెన్స్. సో ఇది ఇంపార్టెంట్. ప్రమోట్ లేటరల్ బడ్ గ్రోత్ అండ్ ఇంట్రాక్షన్ విత్ అదర్ హార్మోన్స్. మనం సైటోకైనిన్ చూసుకున్నట్లయితే సైటోకైనిన్ అన్నది యాంటగోనిస్ట్ టు ఆక్సిన్ అవుతుంది ఇన్ ఎపైకల్ డామినెన్స్
లీవ్స్ అండ్ వర్క్ సినర్జిటికల్లీ విత్ ఆక్సిన్ ఇన్ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ సిస్టంలో మనకి ఆక్సిన్తో సినర్జిటికల్లీ యాక్ట్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ అపైకల్ డామినెన్స్ చూసుకున్నట్లయితే ఆక్సిన్కి యాంటగోనిస్ట్గా ఉంటుంది ఇది సైటోకైనిన్. సో ఇది టిష్యూ కల్చర్ కూడా యూజ్ అవుతుంది, యాజ్ సెల్ డివిజన్ అండ్ షూట్ ప్రమోషన్ చేస్తుంది కాబట్టి మనకి సైటోకైనిన్స్ అనేవి టిష్యూ కల్చర్లో కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి డిలే ఇన్ సెన్సస్ ఇన్ వెజిటేబుల్స్, ప్రమోట్ గ్రోత్ ఇన్ టిష్యూ కల్చర్, యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టు ప్రమోట్ బ్రాంచింగ్ అండ్ yield. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైటోకైనిన్, కైనెటిన్, సింథటిక్ అండ్ జియాటిన్ అన్నది న్యాచురల్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సైటోకైనిన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. సో నెక్స్ట్ హార్మోన్ మనం మాట్లాడుకున్నట్లయితే గిబ్బర్లిన్స్. సో గిబ్బర్లిన్స్ అనేది మనకి జాపనీస్ సైంటిస్ట్ ఇచ్చారు. సో ఇది ఒక ఫంగస్ నుంచి మనకి డిస్కవర్ అయింది. సో ఇది కాల్డ్ ఫోలిస్ సీడ్లింగ్ డిసీజ్ ఇన్ రైస్. సో ఇది డిసీజ్ వల్ల మనకి ఈ గిబ్బర్లింగ్స్ అన్న హార్మోన్ అనేది డిస్కవర్ అయింది. సో ఇక్కడ మనకి న్యాచురల్ సోర్స్ చూసుకోవచ్చు. ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ యంగ్ సీడ్స్ అండ్ డెవలపింగ్ లీవ్స్ అండ్ రూట్ ఎపైసెస్. ఇది ఇంపార్టెంట్. అండ్ నంబర్ ఆఫ్ టైప్స్. సో ఇప్పుడు గిబ్బర్లింగ్స్ మనకి చాలా నంబర్స్ ఉంటాయి, ఓవర్ 100 టైమ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు GA1, GA2, GA3, GA4. ఇక్కడ GA3 అన్నది మోస్ట్లీ స్టడీడ్ అండ్ ఫస్ట్ గిబ్బర్లింగ్ యాసిడ్ మనకి ఐడెంటిఫై చేశారు, GA3. సో ఇక్కడ కెమికల్ నేచర్ ఆఫ్ ఈ హార్మోన్ చూసుకోవచ్చు. డైటెరిపినాయిడ్ యాసిడ్స్, టెరిపినాయిడ్ యాసిడ్స్ ఉంటాయి ఇవి. అండ్ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రమోట్ స్టెమ్ ఎన్లాంగేషన్ అండ్ లీఫ్ ఎక్స్పాన్షన్. సో బ్రేక్ సీడ్ డార్మెన్సీ, స్టిమ్యులేట్ ఎంజైమ్ ప్రొడక్షన్ ఇన్ జర్మినేటింగ్ సెరల్స్, గ్రెయిన్స్ అండ్ డిలే సెన్సెస్ అండ్ ప్రమోటింగ్ బోల్టింగ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ గిబ్బర్లింగ్స్కి. సో ఇది మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా అడగచ్చు. ఎన్లాంగేషన్ ఆఫ్ ఇంటర్ నోడ్స్. సో ఇక్కడ బోల్టింగ్లో మనకి ఎన్లాంగేషన్ ఆఫ్ ఇంటర్ నోడ్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ప్రొడక్షన్స్లో కూడా మనకి ఇవి గిబ్బర్లింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎఫెక్ట్ ఆఫ్ డ్వార్ఫ్ వెరైటీస్ అండ్ కెన్ కన్వర్ట్ జెనెటికలీ డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇంటూ టాల్ వెరైటీస్. సో ఇది హైట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు గిబ్బర్లిన్స్ అనే హార్మోన్స్. సో ఇది అగ్రికల్చర్లో ఎలా యూజ్ అవుతుందో అంటే ఇంక్రీజ్ షుగర్ ప్రొడక్షన్ ఇన్ షుగర్ కేన్ లెంత్ అండ్ ప్రొడక్షన్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి ఈ గిబ్బర్లిన్ హార్మోన్ ద్వారా. ప్రమోట్ ఫ్రూట్ ఎన్లాంగేషన్ ఇన్ గ్రేప్స్, ఇంప్రూవ్ మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ బీవరింగ్ ఇండస్ట్రీ అండ్ డిలే ఇన్ సెన్సెస్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్. సో ఇది ఇంపార్టెంట్. అండ్ షేప్ కూడా ఇస్తుంది ఏదైనా ఒక ఫ్రూట్స్ది, ఎగ్జాంపుల్ యాపిల్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గిబ్బర్లిన్స్ మనం చూసుకున్నట్లయితే GA3, GA1, GA4. సో ఇది ఇంపార్టెంట్ హార్మోన్, గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్, డిస్కవరీ, న్యాచురల్ సోర్స్, కెమికల్ ఎఫెక్ట్స్ అండ్ అగ్రికల్చర్లో మనం ఈ హార్మోన్ని ఎలా యూజ్ చేస్తాం అన్నది. సో నెక్స్ట్ హార్మోన్ మనం చూసుకున్నట్లయితే ఇథైలిన్. సో ఇథైలిన్ మన డిస్కవరీ చూసుకున్నట్లయితే ఇది ఒక గ్యాసియస్ హార్మోన్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్లాంట్ గ్రోత్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని హార్మోన్స్లో గ్యాసియస్ హార్మోన్ అన్నది ఇథైలిన్ అవుతుంది. సో దీని న్యాచురల్ సోర్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్ ప్లాంట్ పార్ట్స్, ఎస్పెషల్లీ రైపనింగ్ ఫ్రూట్స్. సో రైపనింగ్ ఫ్రూట్స్ నుంచి మనకి ఇది రిలీజ్ అవుతుంది. అండ్ సెన్సెస్ టిష్యూస్ అండ్ నోట్స్ అండ్ స్టమ్స్. సో కెమికల్ నేచర్ మనం చూసుకున్నట్లయితే ఇది సింపుల్ గ్యాసియస్ హైడ్రోకార్బన్. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ సైట్ ఆఫ్ సింథసిస్ మనకి రైపనింగ్ ఫ్రూట్స్, ఏజింగ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ వూండెడ్ టిష్యూస్. సో ఫంక్షన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రమోటింగ్ ఫ్రూట్ రైపనింగ్. సో రైపనింగ్కి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ క్లైమెటిక్ ఫ్రూట్స్. అండ్ ప్రమోట్ సెన్సెస్ అండ్ అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. సో ఇక్కడ మనకి మోస్ట్లీ హార్మోన్స్ అనేవి ఇన్హిబిట్ చేస్తే సెన్సెస్ అవ్వకుండా, సో ఇది ప్రమోట్ చేస్తుంది. సో ఇది ప్రతిదానికి యాంటగోనిస్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్హాన్సెస్ రెస్పిరేషన్. సో ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఫంక్షన్ దీనికి, ఇథైలిన్కి. ఎన్హాన్సెస్ రెస్పిరేషన్. సో దీనికి మనకి రెస్పిరేటరీ క్లైమాటిక్ రైజ్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది ఈ హార్మోన్ నుండి. సో బ్రేక్ సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ అండ్ ప్రమోట్స్ రూట్ హెయిర్ ఫార్మేషన్, హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్స్ అనేది కనిపిస్తుంది మనకి ఈ ఇథైలిన్ హార్మోన్తో. ట్రిపుల్ రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది, అంటే ఇన్హిబిషన్ ఆఫ్ ఎన్లాంగేషన్, స్టెమ్ స్వెల్లింగ్ అండ్ హారిజాంటల్ గ్రోత్. సో ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇథైలిన్కి, మీరు మర్చిపోకుండా టిప్స్లో ఉండాలి మీకు. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రోత్లో మనకి చూసుకున్నట్లయితే కెన్ ప్రమోట్ అండ్ ఇన్హిబిట్ గ్రోత్. ఇది రెండు ఫంక్షన్స్ చేస్తే, ప్రమోట్ చేస్తే అండ్ ఇన్హిబిట్ చేస్తే. యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్లయితే ఇథఫెనాన్ అనే మనకి ఒక కెమికల్ వేలో ఇది యూజ్ అవుతుంది. ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్, సింకరైజింగ్ ఫ్రూట్ రైపనింగ్ అండ్ ప్రమోట్ అబ్సెషన్ ఆఫ్ హార్వెస్టింగ్. సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవి. ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఇథఫెనాన్ కమర్షియల్ యూజ్కి యూజ్ చేస్తారు. పెనిట్రేట్స్ టిష్యూ అండ్ యూజెస్ రిలీజ్ ఎథైలిన్. సో లాస్ట్ హార్మోన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా ఎబ్సిసిక్ యాసిడ్. సో దీని డిస్కవరీ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్లీ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్. సో ఇప్పటివరకు మనం ప్రమోటింగ్ హార్మోన్స్ చూసాం. సో గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్కి మనకి ఎబ్సిసిక్ యాసిడ్ అనేది మెయిన్గా చూసుకోవచ్చు. న్యాచురల్ సోర్స్ మనం చూసుకున్నట్లయితే సింథసైజ్డ్ ఇన్ మెచ్యూర్ లీవ్స్, ఫ్రూట్స్ అండ్ రూట్ క్యాప్స్. కెమికల్ నేచర్ మనకి టెరిపినాయిడ్స్ ఉంటుంది. సో ఇది 15 కార్బన్ కాంపౌండ్. సో సైట్ ఆఫ్ సింథసిస్ మనకి లీవ్స్, అదర్ పార్ట్స్, ఎస్పెషల్లీ అండర్ స్ట్రెస్ కండిషన్స్. సో స్ట్రెస్ కండిషన్స్లో మనకి ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ టొమాటోలో మనం చూసుకోవచ్చు. సో ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్హిబిట్ గ్రోత్ అండ్ ప్రమోట్స్ డార్మెన్సీ,
ఇండ్యూసెస్ సీడ్ డార్మెన్సీ అండ్ హెల్ప్స్ ఇన్ డ్రాట్ టాలరెన్స్. సో డ్రాట్ టాలరెన్స్లో కూడా మనకి ఎబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. ప్రమోట్ స్టొమాటల్ క్లోజర్ డ్యూరింగ్ వాటర్ స్ట్రెస్, ఇది కూడా ఇంపార్టెంట్. స్టొమాటల్ క్లోజర్ అవుతుంది డ్యూరింగ్ వాటర్ స్ట్రెస్. యాంటగోనిస్ట్ టు గిబ్బర్లింగ్స్, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్. గిబ్బర్లింగ్స్కి యాంటగోనిస్ట్గా యాక్ట్ చేస్తుంది. హెల్ప్స్ ఇన్ మెచ్యురేషన్ అండ్ ఎబ్సిషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. సో ఎఫెక్టివ్ గ్రోత్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఇన్హిబిటరీ హార్మోన్, ఆల్సో నోన్ యాజ్ స్ట్రెస్ హార్మోన్. సో ఇది అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్లయితే ఇండ్యూస్ డార్మెన్సీ ఇన్ సీడ్స్ డ్యూరింగ్ స్టోరేజ్, ఎన్హాన్సెస్ డ్రాట్ రెసిస్టెన్స్ అండ్ రెగ్యులేటింగ్ ట్రాన్స్పిరేషన్ బై స్టొమాటల్ క్లోజర్. సో ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ అగ్రికల్చర్. అదర్ నేమ్స్ మనం చూసుకున్నట్లయితే డార్మిన్ అండ్ స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాం ఎబ్సిసిక్ యాసిడ్కి. ఇంట్రాక్షన్ విత్ అదర్ హార్మోన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ప్రతి మ్యాక్సిమం అన్ని హార్మోన్స్కి యాంటగోనిస్ట్గా యాక్ట్ అవుతుంది. యాంటగోనిస్ట్ టు గిబ్బర్లింగ్స్, యాంటగోనిస్ట్ టు ఆక్సిన్ అండ్ వర్క్ ఇన్ ఆపోజిషన్ టు ద గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, ఎందుకంటే ఇది గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ కాబట్టి. సో ఇక్కడ మనకి 4 హార్మోన్స్ డిఫరెన్సియేషన్ క్లియర్గా ఒక టేబుల్లో చూసుకోవచ్చు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది హెల్ప్ అవ్వచ్చు. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్, కాలేజెస్ గురించి మేము ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో నీట్ ఎగ్జామ్ అయ్యే వరకు మేము మీకు మార్క్స్ అనేవి ఎలా బూస్ట్ చేయాలో సో దానికి సంబంధించిన అన్ని వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.